శాసన మండలిలో వైసీపీ మరొక బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీ రాజీనామా చేయగా తాజాగా రాజీనామా చేసిన దాంట్లో మర్రి రాజశేఖర్ చేరిపోయారు. తర్వాత పోతుల సునీత కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్తో రాజీనామాతో 5కు పెరిగింది వైసీపీకి సంబంధించి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీల సంఖ్య. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్సీల సంఖ్య రోజు రోజుకు ఈ రకంగా పెరుగుతూనే ఉంది. ఒకవైపు శాసన మండలి శాసనసభ సమావేశాలు కొనసాగుతుండగానే వైసీపీకి మర్రి రాజశేఖర్ గుడ్ బై చెప్పడంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఇలా నలుగురు రాజీనామా చేశారు. మరొక సీనియర్ వైసీపీ నేత మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఈ సంఖ్య 5కు చేరింది. ఇంకా రాజీనామాలు కొనసాగే అవకాశం ఉంది. మరి అంతా కూడా కూటమి పార్టీలోకి వెళ్తున్నారు వరుస క్రమంలో. కాబట్టి కూటమికి శాసన మండలిలో సంఖ్యాబలం పెరుగుతోంది, వైసీపీకి తగ్గుతోంది. మరి ఇంకా రాజీనామాల పర్వం కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఏంటి మర్రి రాజశేఖర్ రాజీనామా తర్వాత వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా ఆయన టీడీపీలో లేదా జనసేన బీజేపీలో చేయడం నిశ్చయించుకొని రాజీనామా చేశారా, లేదంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ బాగాలేదని రాజకీయంగా ఎదగడం కష్టంగా ఉందని చెప్పి రాజీనామా చేశారా? మనోజ్, ఏదైతే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా లేఖను స్పీకర్ కి పంపించడం జరిగింది. అయితే ఈ పరిణామానికి సంబంధించి చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కూడా మర్రి రాజశేఖర్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎందుకంటే ఆయన చాలా కాలం నుంచి కూడా చిలకలూరుపేట ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేత. అయితే చిలకలూరుపేట టికెట్ విడుదల రజనికి ఏదైతే ఎన్నికల్లో కేటాయించడంతో తర్వాత రజనీ గెలిచినట్లయితే ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తానని అప్పట్లో జగన్ కూడా హామీ ఇవ్వడం జరిగింది బహిరంగ సభలోనే. ఆ తర్వాత అది ఆలస్యమై ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలే ఆయనకి ఈ రాజీనామాకి కారణంగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి మాజీ మంత్రి విడదల రజనీని గుంటూరు 2కు పంపించారు. సో గుంటూరు 2లో ఆ వైసీపీ ఓటమి పాలైన తర్వాత మళ్ళీ ఆమెను తిరిగి చిలకలూరుపేట కన్వీనర్ గా నియమించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా గుంటూరుకు పంపించడంతో చిలకలూరుపేట సీటు తనకే వస్తుంది, అంటే ఫ్యూచర్ అయినా కూడా తనకే ఉంటుందని భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చిలకలూరుపేట కన్వీనర్ గా ఏదైతే ఓటమి పాలైన తర్వాత సో చిలకలూరుపేట కన్వీనర్ గా మళ్ళీ విడదల రజని నియమించడంతో మర్రి రాజశేఖర్ ఆయన వర్గీయులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని ఒక ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది భారీ స్థాయిలో. ఎందుకంటే చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ కు ఒక వర్గం ఉంది. ఎందుకంటే ఆయన మామ సోమేపల్లి సాంబయ్య 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన నేపథ్యంలో అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని మర్రి రాజశేఖర్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు కొంతకాలంగా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకి కొంత దూరంగా ఉన్నారు. అలాగనే ఇటీవల జగన్ తో జరిగినటువంటి సమావేశానికి కూడా ఆయన వెళ్ళలేదు. అలాగనే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయన టచ్లోకి వెళ్లారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మర్రి రాజశేఖర్ ని ఆ పార్టీలోకి తీసుకోవాలి, మర్రి రాజశేఖర్ ని తీసుకుంటే బాగుంటుందన్న ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. అలాగనే ఆయన కొన్ని బహిరంగ సభల్లో కూడా మర్రి రాజశేఖర్ చాలా మంచి వ్యక్తి, రైతు సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి ఉన్నారు, పార్టీలో ఉంటే బాగుంటుంది అన్న ఇండైరెక్ట్ గా ఆ మెసేజ్ వచ్చేలాగా మాట్లాడారు. సో అప్పటి నుంచి కూడా మర్రి రాజశేఖర్ పార్టీ మారుతారు, ఖచ్చితంగా వైసీపీకి అలాగనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారన్న ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఆయన తన రాజీనామా లేఖను ప్రకటన జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. అలాగనే టీడీపీకి కూడా ఆయన టచ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఆయన టీడీపీలో చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే దీనిపై ఆయన అధికారికంగా చెప్పకపోయినట్లు ఆయన అనుచరులు మాత్రం ఖచ్చితంగా ఆయన, ఎందుకంటే టీడీపీ నేతలు ఆయన టచ్ లో ఉన్న నేపథ్యంలో టీడీపీలోనే చేరతారన్న ఒక ప్రచారం అయితే బలంగా వినిపిస్తుంది. సో ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరతారంటే ఖచ్చితంగా టీడీపీలోనే చేరతారన్న ప్రచారం వినిపిస్తున్నప్పటికీ కూడా అధికారికంగా అయితే మాత్రం ఆయన అనుచరులుగానే ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా సో కొంతకాలంగా జరుగుతున్నటువంటి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చిలకలూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ పరిశీలించినట్లయితే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనోజ్, అంటే రామారావు బేసిక్ అధికార పార్టీలోకి వస్తున్నారంటే ఏదో ఒక పెద్ద పదవిలా అని, లేకపోతే ఇంకేదైనా కాంట్రాక్ట్లు ఇంకా రకరకాలుగా ఆశించే వస్తుంటారు, కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో చేరాయి కాబట్టి ఏమైనా పదవి ఆశిస్తున్నారా? పెద్ద మొత్తంలో ఆయనకి పదవి కట్టబెట్టే అవకాశం ఏదైనా కనబడుతోందా? సో ఇప్పటికైతే మాత్రం రాజశేఖర్ కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఎటువంటి హామీ అయితే లేదు. అయితే ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి, మళ్ళీ కొత్తగా ఎమ్మెల్సీ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు పార్టీలో మళ్ళీ తిరిగి అదే పదవి ఇస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో ఆయన మాట్లాడారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని ఎవరు ధృవీకరించినప్పటికీ కూడా సో ఖచ్చితంగా పార్టీలో రాజశేఖర్ సీనియారిటీని ఉపయోగించుకుంటాము, ఆయనకి మంచి ప్రాధాన్యత ఇస్తారు అన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆయన అనుచరులు కూడా, ఎందుకంటే ఇక్కడ పార్టీలో సముచిత స్థానం లభించలేదు, గౌరవం లభించలేదు. సో గౌరవం లభించకపోవటం వల్లే తాను పార్టీని పెడుతున్నాను. సో ఆ తెలుగుదేశం ఏదైతే పార్టీ మారితే ఆ పార్టీలోనైనా కరెక్ట్ ప్రాధాన్యత ఉంటేనే పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో మర్రి రాజశేఖర్ మాట్లాడే ఉంటారని ఒక ప్రచారం ఉంది. ఖచ్చితంగా ఆయనకి పార్టీలో అయితే మాత్రం ఒక మంచి ప్రాధాన్యత లభించే పోస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్ రామారావు. సో వరుసగా వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తాజాగా ఈ రోజు మర్రి రాజశేఖర్ రెడ్డి మరొక ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. దీంతో ఒకసారిగా వైసీపీ నుంచి అటు రాజీనామా చేసిన వారి ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే చాలా మంది కూడా అంటే వరుసగా మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది కూడా గుడ్ బై చెప్తున్నారు. చాలా సీనియర్ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తూ జగన్ పై విమర్శలు కూడా చేస్తున్నారు. ఏకంగా విజయసాయి రెడ్డి లాంటి పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించిన వ్యక్తి కూడా రాజీనామా చేసి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారంటే ఇక ఎమ్మెల్సీలు ఎంత, ఇక చిన్న చితక ఎమ్మెల్యేలు ఎంత. ప్రజెంట్ మర్రి రాజశేఖర రెడ్డి రాజీనామా కంటే ముందు కూడా 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, ఈ 4తో పాటుగా మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేయడంతో ఈ సంఖ్య 5కు చేరింది. మర్రి రాజశేఖర్ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారనే ఒక ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి పెమ్మసానితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో కొంత ఆయనకి ఆశించిన రకంగా ఫలితం ఉంటుంది, పదవి వస్తుందనే ఒక ఆశతోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. మరి దీనిపైన అటు వైసీపీ నేతలు ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. నాకు తెలిసి పెద్దగా వైసీపీ ఎటువంటి విధంగా కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. చాలా సీనియర్ నేతలే వారు పార్టీని వదిలి వెళ్ళిపోయినా కూడా సైలెంట్గా మౌనంగా ఉన్నారంటే ఇంకా ఎమ్మెల్సీలు అందరూ కూడా పోతుంటే పెద్దగా రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా లేదు. ఒకరు నిజంగానే గుంటూరుకు సంబంధించిన వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు